Hello. Good morning. Good morning, Anita and Anusha. How are you? Sir. How are you? I'm fine. Okay. Today onwards, we are discussing about our subject, Pedagogy of Social Sciences, the paper 10. సార్ సోషలా సార్ ఇప్పుడు ఇది సోషల్ సైన్సెస్ అని పెట్టాను కదా, మీరు చూడలేదా? చూడలేదు సార్ సారీ సార్. నో ప్రాబ్లం. అంటే ఏమైంది, ఇక్కడ ఇవాళ షెడ్యూల్ లో సోషల్ సైన్స్ వచ్చిందని అన్నారు, అందుకోసం సోషల్ సైన్స్ ఇచ్చాను. ఓకే సార్. లెర్నింగ్ అసెస్మెంట్ ఓకే సార్. అమ్మా రైట్. ఓకే సార్. అనిత Yes, sir. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు అమ్మా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. హౌ ఆర్ యు? ఐ యామ్ ఆల్సో ఫైన్. ఓకే. సార్. ఈ రోజు నుంచి మనం సోషల్ సైన్సెస్ క్లాస్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఓకే సార్. ఓకే రైట్. Good morning to all. Right, today we are discussing about the social sciences syllabus and started first chapter. So మనకి సోషల్ సైన్సెస్ సంబంధించినంత వరకు 5 చాప్టర్స్ సిలబస్ అనేటువంటి దీంట్లో ఉంటుంది. మన ఫస్ట్ చాప్టర్కి ఏమిటనంటే పేపర్ 10గా స్టార్ట్ అయ్యేటువంటి దీంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ ఎకనామిక్స్. మనకి సెంట్రల్ సిస్టంలో బిఎడ్ కోర్సెస్కి ఎట్లా ఉంటుంది అని అంటే, మనం ఇక్కడ సోషల్ సైన్సెస్ అనేటువంటి సబ్జెక్ట్ని ఒకే దాని కింద చదువుతాం. ఏంటంటే జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్ అని చదువుతూ ఉంటాం. కానీ సెంట్రల్ సిస్టమ్కి వచ్చేసరికి ఏమిటి ఎలా ఇస్తాడు అని అంటే, మనకి బిఎస్సి ఎడ్, బిఎడ్ చదివేటువంటి దాంట్లో వచ్చేసరికి జియోగ్రఫీ అండ్ ఎకనామిక్స్ ఒక పేపర్ గాను, హిస్టరీ అండ్ సివిక్స్ ఒక పేపర్ గాను డివైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏమిటి చేశాడనంటే, ఆ ప్యాటర్న్లోనే మొదటి చాప్టర్కి వచ్చేసరికి జియోగ్రఫీ అండ్ ఎకనామిక్స్, దీంట్లో కీ కాన్సెప్ట్స్ మనం స్టడీ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఈ కీ కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫండమెంటల్ కాన్సెప్ట్స్కి వచ్చేటప్పటికి మనకి జియోగ్రఫీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటైతే ఉన్నాయో వాటిని దీంట్లో ఇవ్వటం జరిగిందనమాట. వాటిలో ఏమిటేమిటి ఉంటాయంటున్నాడు అంటే, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, ఎర్త్ మూమెంట్స్ అండ్ క్లైమటాలజీ, టెంపరేచర్, అట్లాగే ప్రెషర్, విండ్, హ్యూమిడిటీ, హైడ్రాలజీ అండ్ ఓషనోగ్రఫీ, అలాగే హైడ్రలాజికల్ సైకిల్, ఓషన్ అండ్ ఓషన్ డిపాజిట్స్. ఇదంతా కూడా మనకి ఈ జాగ్రఫీలో కీ కాన్సెప్ట్స్ కింద ఉంటాయి. ఈ కీ కాన్సెప్ట్స్ కింద ఉంటాయి కాబట్టి వీటి మీద మనకు కొంచెం అవగాహన అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే మనం టీచ్ చేసేటువంటిది అంతా కూడా 10th క్లాస్ వరకు ఉంటుంది కాబట్టి ఈ కీ కాన్సెప్ట్ అనేటువంటిది మనం హౌ టు టీచ్ అనేటువంటి కాన్సెప్ట్లో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. అలాగే దాంట్లో ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది, తరువాత ఎకనామిక్స్ కూడా ఉంటుంది అనమాట. ఎకనామిక్స్కి వచ్చేటప్పటికి ఏమిటి అని చెప్పాడు ఇందులో, క్లాసిఫికేషన్, నేచర్ అండ్ ఎకనామిక్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకనామిక్స్. క్లాసిఫికేషన్ ఎకనామిక్స్ అనేటువంటి దాంట్లో మనం డిమాండ్ సప్లైస్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయనేటువంటి దీంట్లో స్టడీ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్, అంటే ఇండియన్ హిస్టరీ, అలాగే
ఇండియన్ హిస్టరీలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, ఓల్డ్ హిస్టరీ, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, అంటే క్యాపిటలిజము అంటే గవర్నమెంట్స్ అన్నమాట, క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్స్, డెమోక్రటిక్ గవర్నమెంట్స్, వీటిల్లో ఎటువంటి సిస్టమ్స్ అడాప్ట్ చేయబడ్డాయి అనేటువంటి దీంట్లో మనం చదువుతాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటి అనేది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కీ కాన్సెప్ట్స్ మీద మనకు ఫస్ట్ అవగాహన అనేటువంటిది ఉండాలి. కీ కాన్సెప్ట్స్ మీద అవగాహన అనేటువంటిది ఉండటం ద్వారా టీచింగ్ సిస్టమ్ని మనం ఎట్లాగా డెవలప్ చేసుకోవాలనేటువంటి దాన్ని బేస్ చేసుకునే ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం సబ్జెక్ట్ని అకాడమిక్ కాన్సెప్ట్లో చదవటం, టీచింగ్ కాన్సెప్ట్లో చదువుతాం. అంటే ఎలాగా, హౌ టు టీచ్ ది పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఇన్ ది క్లాస్ రూమ్ అనేటువంటి కాన్సెప్ట్లోనే మనం దానికోసం ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ మీద ప్రతి ఉపాధ్యాయుడికి అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకునే థర్డ్ చాప్టర్ వచ్చేటప్పటికి సోషల్ సైన్సెస్ కరికులం అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ సోషల్ సైన్సెస్ కరికులం అనేటువంటిది ఎట్లా ఉంటుంది, దాన్ని ఏ అప్రోచెస్ ద్వారా ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది దీంట్లో మనం జాగ్రత్తగా స్టడీ చేస్తాం అన్నమాట. ఫోర్త్ చాప్టర్కి వచ్చేటప్పటికి ఏమిటి, మనకు అతి ముఖ్యమైనటువంటి అంశం కరికులం బేస్ చేసుకునేటువంటిది ఏమిటంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. అంటే మనం కాంక్రీట్, వీఆర్ గివింగ్ ది కాంక్రీట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇన్ ది క్లాస్ రూమ్. దట్స్ వై here you must make a very good teaching learning materials. So in the social sciences, what type of teaching materials is necessary for the teaching social sciences అనేటువంటి దీంట్లో మనం జాగ్రత్తగా నేర్చుకుంటాం అన్నమాట. అందులో మనకి ఏమిటంటే సోషల్ సైన్సెస్కి వచ్చేటప్పటికి గ్లోబులు అంటే ఏమిటి, మ్యాప్లు అంటే ఏమిటి, దాన్ని ఎట్లాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాంట్లో పాటుగా మనకి చార్ట్స్ ఉంటాయి, చార్ట్స్ ప్రకారం ఏ రకమైనటువంటి చార్ట్స్ మనం ప్రిపేర్ చేయాలి. అంటే జియోగ్రఫీకి సంబంధించినంత వరకు ఎలాంటి మ్యాప్స్ ఉంటాయి, ఎలాంటి గ్లోబ్స్ ఉంటాయి. ఎకనామిక్స్కి వచ్చేటప్పటికి ఎటువంటి చార్ట్స్ మనం ప్రిపేర్ చేయాలి. హిస్టరీకి వచ్చేటప్పటికి రకరకాలైనటువంటి హిస్టారికల్ మ్యాప్స్, పొలిటికల్ మ్యాప్స్, అలాగే మనకు కావాల్సినటువంటి క్రోనలాజికల్ చార్ట్స్, ఇవన్నీ కూడా మనం ఎట్లా ప్రిపేర్ చేయాలి. అంటే పిక్చోరియల్ టైప్స్ అనేటువంటి గ్రాఫ్స్ ఎట్లా ఉంటాయి, పై గ్రాఫ్స్ ఎట్లా ఉంటాయి, లైన్ గ్రాఫ్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం దీంట్లో స్టడీ చేస్తాం. కాబట్టి ఫోర్త్ చాప్టర్కి వచ్చేటప్పటికి కంప్లీట్గా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేటువంటిది ఎట్లా చేస్తాం అనేది దీంట్లో ఉంటుంది. సో ఫిఫ్త్ చాప్టర్కి వచ్చేటప్పటికి ఇవాల్యుయేషన్ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఇవాల్యుయేషన్లో ఎన్ని రకాలైనటువంటి ఇవాల్యుయేషన్స్ ఉంటాయి, సమ్మేటివ్, ఫార్మేటివ్, అలాగే క్వాలిటేటివ్ ఇవాల్యుయేషన్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఇవాల్యుయేషన్ అంటే ఏమిటి, సిసిఈ మోడల్ ఎట్లా ఉంటుంది, సిసిఈ అసెస్మెంట్స్ ఎట్లా చేయాలి. అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ ప్రకారంగా ఇప్పుడు మనం లెసన్ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి వాటిని ఎలా అసెస్ చేయాలి అనేటువంటిది కూడా ఈ ఫిఫ్త్ చాప్టర్లో మనం చదువుకుంటాం. ఎందుకంటే దాంతోపాటుగా టెస్ట్లు ఎట్లాగా మనం కండక్ట్ చేయాలి, వాటిని ఎలా ఇంటర్ప్రిటేట్ చేయాలి అనేటువంటిది ఈ ఫిఫ్త్ చాప్టర్లో మనం స్టడీ చేస్తాం. కాబట్టి ఈ ఫిఫ్త్ చాప్టర్స్ని బేస్ చేసుకుని 5 యాక్టివిటీస్ మనం చేస్తూ ఉంటాం. ఈ 5 యాక్టివిటీస్ ప్రకారంగా మనం ఏమిటి చేయాలనేటువంటిది తర్వాత చెప్తాం. అయితే ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఫస్ట్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ జియోగ్రఫీ. ఇక్కడ ఫస్ట్ జియోగ్రఫీ అంటే జియో అంటే భూమి, జియో మనం ఈ జియో కాదు, ఏది ఫోన్ జియో కాదు, ఇక్కడ భూమికి సంబంధించినటువంటి అంశాన్ని, అంటే మానవ విజ్ఞాన శాస్త్రంలో భూగోళ శాస్త్రం అనేటువంటిది ఒక విశాలమైనటువంటి విభాగం. దీన్ని మనం జియోగ్రఫీ అనే మాట ద్వారా చెప్తూ ఉంటాం. జియో అంటే భూమి, గ్రఫియా అంటే వర్ణన. దీస్ 2 words, జియోగ్రఫియా, derived from the Greek words. కాబట్టి అంటే ఈ పదాలని మనం ఎందుకు వాడతాం అంటే ప్రప్రథమంగా భూమి గురించి గ్రఫియా అంటే వర్ణన, అంటే వర్ణించడం, డిస్క్రైబ్ చేయడం.
అంటే భూమిని ఏమిటి, ఎలా ఉంటుంది అనేటువంటిది వర్ణన చేయడం అనేటువంటిది దీంట్లో మనం చూస్తాం. అయితే అంటే వర్ణన అంటే ఏమిటి, ఇక్కడ బేసికల్గా మనకు పైన కనిపించేటువంటి అంశాన్ని మాత్రమే మనం ఇందులో వర్ణిస్తూ ఉంటాం. ఎక్స్టర్నల్గా కనబడేటువంటి అంశాన్ని, భూమి మీద ఉండేటువంటి అనేక రకాలైన పర్వతాలు కానీ, వేట భూములు కానీ, నదులు కానీ, వీటన్నిటి వర్ణించడం అనేటువంటి దీంట్లో జరిగేది. కానీ కాలక్రమేణా ఏమైపోయింది, ఇది వర్ణన మాత్రమే కాదు, భూమిని మనం వర్ణించడం, డిస్క్రైబ్ చేయడం అనేటువంటిదే కాదు. మరి ఏమిటి అని అంటే ఇది పరిసరాల ప్రభావం, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అనేటువంటిది దీంట్లో మనకి చూడటం జరిగింది. అంటే దీని ప్రకారంగా మనం ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్స్ అనేటువంటివి ఎట్లాగా భూమి మీద ప్రభావం చూపిస్తూ వస్తున్నాయి అంటే పరిసరాల మీద మనిషి యొక్క ప్రభావం ఏమిటి, దానికి మనిషికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి అంశాలను మనం ఇక్కడ స్టడీ చేయడం అనేటువంటిది, అంటే పరిసరాల ప్రభావం ఆధారంగా మనం భూమిని స్టడీ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ ఇందులో భూమికి పరిసరాలకి సంబంధించినటువంటి అంశాలను మనం చూడాలనుకున్నప్పుడు ఎటువంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది మనం ఇక్కడ స్టడీ చేయాల్సి, అంటే భూమికి పరిసరాలకి ఎటువంటి టైప్ ఆఫ్ రిలేషన్స్ అనేటువంటిది మనం చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్గా ఆర్థిక అంశాలు ఎలా ప్రభావితం చేస్తాయి అంటే భూమి నుంచి మనం ఎటువంటి ఆర్థిక వనరులను పొందుతుంటున్నాం, అవి ఏ విధంగా ప్రభావం చేస్తున్నాయి. అలాగే రాజకీయంగా లేదా సాంఘికంగా సోషలాజికల్ ఆస్పెక్ట్స్లో ఈ శాస్త్రాలు ఎటువంటి ప్రభావాన్ని దీని మీద చూపిస్తున్నాయి, పొలిటికల్గా కానీ సోషలాజికల్ ఆస్పెక్ట్స్లో కానీ. అలాగే భూమికి జంతు సంబంధమైనటువంటి శాస్త్రాలకి ఎటువంటి, జంతు సంబంధమైనటువంటి వృక్ష సంబంధమైనటువంటి శాస్త్రాలకి ఎటువంటి అవినాభావ సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని దీంట్లో మనం పేర్కొంటూ స్టడీ చేస్తూ ఉంటాం. కాబట్టి దీని యొక్క వర్ణన అనేటువంటిది లేదా దీని యొక్క పరిధి అనేటువంటిది చాలా విశాలంగా ఉంటుంది. స్కోప్ అనేటువంటిది నాట్ విత్ ఇన్ ది లిమిట్స్, బియాండ్ ద లిమిట్స్. కాబట్టి మనం ఈ శాస్త్రాలలో అనేక రకాలైనటువంటి విషయాన్ని మనం స్టడీ చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. కాబట్టి అసలు దీన్ని ఎలా నిర్వచించారని అంటే ఇమాన్యుయల్ క్యాంట్ అనేటువంటి జర్మన్ శాస్త్రవేత్త ఏం చెప్తాడు, ఇమాన్యుయల్ క్యాంట్ ఏం చెప్తాడనంటే ఈయన తత్వవేత్త, ఈయన కూడా అసలు చరిత్రకు ఆధారం భూమి అని చెప్పాడు. అంటే మనం చరిత్రను చదువుకున్నట్టయితే జీవం పుట్టుక దగ్గర నుంచి ఆధారం ఏమిటంటే భూమి. కాబట్టి దాని ప్రకారంగా చూసినట్టయితే పరిసరాలకి మనిషికి ఎటువంటి సంబంధం ఉంది అనేటువంటి దీంట్లో మనం చూడాలి. అలాగే ఇది అనేక రకాలైనటువంటి ఇతర శాస్త్రాలతో కూడా సంబంధం ఉంది. ఎందుకంటే మనం బేసిక్ కాన్సెప్ట్ చదువుకునేటప్పుడు అసలు భూమి అంటే ఏమిటి, భూమికి సంబంధించినటువంటి ఇతర శాస్త్రాలతో ఉండేటువంటి రిలేషన్స్ ఏ విధంగా దీనికి ఉంటాయి అనేటువంటిది మనం కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ భూమికి మ్యాథమెటిక్స్తో సంబంధం ఉంటుంది, అలాగే బయాలజికల్ సైన్సెస్తో సంబంధం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఆస్ట్రానమీ ఉంది, ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మ్యాథమెటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే భూభ్రమణము పరిభ్రమణం, ఈ భూ పరిభ్రమణాలు ఎట్లా ఏర్పడుతూ ఉంటాయి మనం దీంట్లో చదువుతాం. తర్వాత లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనేటువంటి కాన్సెప్ట్ చదివేటప్పుడు ఇందులో భూ భ్రమణాలు పరిభ్రమణాలు ఎట్లా ఉంటాయి, వాటి యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయి, వాటి గురించి తెలుసుకోవాలనేటువంటిది మ్యాథమెటిక్స్ బేస్కి మనం నేర్చుకుంటాం. అలాగే జియాలజీ, భూ విజ్ఞాన శాస్త్రం అనేటువంటి దీంట్లో భాగంగా ఉంటుంది. జియాలజీకి వచ్చేటప్పటికి భూ అంతర్భాగంలో ఉండేటువంటి ఉపరితలం మీదే కాదు, భూమిపైన ఉండేటువంటి నైసర్గిక స్వరూపాలనే కాకుండా భూగర్భంలో భూమిలో ఉండేటువంటి పైన కనపడేటువంటి అంశాలు ఏముంటుంటాయంటే పర్వతాలు, పేరు భూములు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఉపరితలం మీద, వృక్షజాతులు, జంతు సంబంధమైనటువంటి అంశాలు. అలా కాకుండా జియాలజీ ప్రకారంగా ఏమిటి చూస్తాం మనం అని అంటే అనేక రకాలైనటువంటి భూగర్భంలో దాగినటువంటి అంశాలను కూడా మనం చూస్తూ ఉంటాం. అనంటే
చూడండి భూమి యొక్క ఉపయోగం మనం ఏ రకంగా స్టడీ చేయొచ్చు అనేటువంటి దీంట్లో తెలుస్తున్నాం. అంటే అలాగే క్లైమటాలజీ ఉంటుంది. మన తర్వాత ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ చదువుతాం. క్లైమటాలజీ అంటే ఏమిటి? ఇక్కడ శీతోష్ణ స్థితి శాస్త్రం అంటే వ్యవసాయ భూగోళ శాస్త్రానికి సంబంధించినంత వరకు మనం కెమిస్ట్రీ కానీ అలా క్లైమటాలజీ కానీ ఇవన్నీ కూడా చదవటం ద్వారా ఏ రకంగా దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి దాన్ని దీంట్లో మనం బాగా స్టడీ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే పారిశ్రామిక అంశాలు కూడా ఈ జియాలజీ మీద ఆధారపడి ఉంటాయి. భూమిలో దొరికేటువంటి ఖనిజాల ద్వారా మనకి పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి దాన్ని, అంటే ఇదంతా కూడా దేంట్లోకి వస్తుంది? మళ్ళీ ఎకనామిక్ జియోగ్రఫీ అనేటువంటి దాంట్లోకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అనేక అంశాలు సమాహారంగా భూమిని చూస్తూ ఉంటాం. అలాగే జీవ అంటే ఏంటి బయోలాజికల్ సైన్సెస్ ఏ విధంగా దీని మీద ఆధారపడి ఉంటుంది అంటే అనేక రకాలైనటువంటి వృక్ష జాతులు భూమి మీద ఆధారపడి ఉన్నాయి. అనేక రకాలైనటువంటి వృక్ష జాతులు ఈ భూమి మీద ఉన్నాయి. అంటే మానవుని యొక్క జీవన విధానంలో వాటి యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, వ్యవసాయానికి ఏ రకంగా ఉపయోగపడుతుంటుంది, పశు సంపద పెరగడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం దీంట్లో స్టడీ చేస్తాం అన్నమాట. అలాగే ఆ బయోలాజికల్ సైన్సెస్ ఆధారంగా చూసి మనం జువాలజీని కూడా మనం డెవలప్ చేస్తాం. ఎందుకంటే జువాలజీలో వచ్చేటువంటివన్నీ కూడా ఏంటి రకరకాలైనటువంటి జంతు సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా మనం స్టడీ చేయడానికి, అంటే ఇక్కడ బయోడైవర్సిటీ అనేటువంటి దాన్ని జాగ్రత్తగా మనం ఎలాగా ఉపయోగించుకోవాలి అనేటువంటి దాని మీద ఈ యొక్క జియోగ్రఫీ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అలాగే సాంఘిక శాస్త్రాలను కూడా దీంట్లో మనం అంతర్భాగంగా చూస్తూ ఉంటాం. అంటే జియోగ్రఫీలో ఏమిటి అంటే మానవుని యొక్క జీవన విధానాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమిటి అని అంటే ముఖ్యంగా అందులో ఆర్థిక పరిస్థితులు ఉన్నతంగా ఉండాలి అని అంటే తగినటువంటి వనరులు లభ్యమైనటువంటి పరిస్థితులు, అంటే ఆ లభ్యమైనటువంటి వనరుల్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే వనరులు పుష్కలంగా ఉన్నటువంటి దేశాలు, వాటిని సక్రమంగా వినియోగించుకుంటున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలు వాళ్ళ యొక్క రాజకీయ చైతన్యం కానీ జీవన విధానం కానీ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి సాంఘిక అంశాలను సోషల్ సైన్సెస్ అనేటువంటివి కూడా ఈ జియోగ్రఫీ మీద ఆధారపడి పరిసరాల ప్రభావం చేత మనకి ఎన్నో రకాలుగా ఉంటాయి. అలాగే సాంస్కృతికమైనటువంటి అంశాలు కూడా దీంట్లో ఎన్నో ఇమిడి ఉంటాయి. అందుకని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే జియోగ్రఫీ అనేటువంటిది పరిసరాల యొక్క ప్రభావం చేత ఇది వర్ణన చేయబడుతుంది. అంటే పైన ఎక్స్టర్నల్గా వర్ణన చేయడం అనేటువంటిది కాదు, పరిసరాలను ఏ విధంగా ఇది అభివృద్ధి చేసుకోవాలనేటువంటి విషయాల మీద ఆధారపడుతుంది. ఇందులో మనకి అనేక విభాగాలు ఉంటాయని కూడా చెప్పుకుంటున్నాం. అంటే భౌతిక భూగోళ శాస్త్రం అనేటువంటిది మనం చూసినట్టు ఫిజికల్ జియోగ్రఫీ అనేటువంటిది ఎన్ని రకాలుగా విభజించబడింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఫస్ట్ చాప్టర్లో ఏ జియోగ్రఫీకి చెందినటువంటి అంశాల ఆధారంగా మనం దీన్ని స్టడీ చేయబోతున్నాం అని అంటే ఇక్కడ ఫిజికల్ జియోగ్రఫీకి అనేటువంటి దాన్ని చూస్తున్నాం. దాంట్లో ఏమిటంటాయి? భూస్వరూప శాస్త్రం, జియోమార్ఫాలజీ. రెండోది శీతోష్ణ స్థితి శాస్త్రం, దాన్ని క్లైమటాలజీ అంటాం. ఇక్కడ మన జియోమార్ఫాలజీలో ఉండేటువంటి అనేక అంశాల గురించి స్టడీ చేస్తూ ఉంటాం. మూడోది ఏమిటి? సముద్ర శాస్త్రం, ఓషనోగ్రఫీ. అంటే ఫిజికల్ జియోగ్రఫీని 3 భాగాలుగా విభజించి అందులో మొదటి భాగమైనటువంటి జియోమార్ఫాలజీ గురించి, దీన్ని భూస్వరూప శాస్త్రం అంటాం. జియోమార్ఫాలజీ అంటే ల్యాండ్ ఫామ్స్ గురించి, దీంట్లో ఏమిటి చదువుతాం? ల్యాండ్ ఫామ్ గురించి చదువుతాం. ల్యాండ్ ఫామ్స్ గురించి చదివేటప్పుడు ఏమిటి ఉంటాయి అంటే వీటిని గురించి వివరించేటువంటి శాస్త్రం ఏ విధంగా ఉంటుంది, సౌర కుటుంబంలో భూమి ఉనికి ఎట్లా ఉంటుంది, అంటే సోలార్ సిస్టంలో ద పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్, ఎర్త్ యొక్క పొజిషన్ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాలను దీంట్లో మనం స్టడీ చేస్తూ ఉన్నాం. అంటే
భూస్వరూపాలకు సంబంధించినటువంటి విషయాలు. భూస్వరూపాలు అంటే ఏమిటి? మైదానాలు, పీఠభూములు, పర్వతాలు, లోయలు, ఎడారులు, సముద్ర తీరాలు, ఇవన్నీ కూడా చదువుతాం అన్నమాట. అంటే ఇందులో ఏర్పడేటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు, క్షయాలు, వీటన్నింటి గురించి మనం చదువుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ జియోమార్ఫాలజీ అనేటువంటి దాన్ని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ మనం చూడాల్సినటువంటి అవసరం. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే అనేవి కూడా బేసిక్ కాన్సెప్ట్స్. వీటిని బేస్ చేసుకుని మనం ఫస్ట్ చాప్టర్లో ఉండేటువంటి ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్లో జియోమార్ఫాలజీ, ఇప్పుడు చూసాం మనం చెప్పుకున్నాం సరే, భూస్వరూప శాస్త్రం అనేటువంటి దాన్ని జియోమార్ఫాలజీ అని అంటున్నాం. భూస్వరూప శాస్త్రంలో ఏమిటి చదువుతాం అనేటువంటి దాని గురించి మీకు మెయిన్ కాన్సెప్ట్ అనేటువంటిది తెలిసినప్పుడు వీటి ద్వారా వాటిని స్టడీ చేయడానికి ఇది. అంటే ఇందులో ఏమిటి అనేటువంటి చెప్పాడు. ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి, సోలార్ సిస్టమ్ ఉంటుంది. ఈ ల్యాండ్ ఫామ్స్ లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అనేటువంటివి మనం చదువుతాం. సౌర కుటుంబంలో ఉండేటువంటి ఈ ఎర్త్ పొజిషన్ ఏంటి, ఆ ఎర్త్ పొజిషన్ కనుక్కోవడానికి కావాల్సినటువంటి ల్యాంటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, అట్లాగే ఎర్త్ మూమెంట్స్, భూ భ్రమణము పరిభ్రమణాలు ఏ విధంగా ఏర్పడుతూ ఉంటాయి, వాటిని ఆధారంగా క్లైమటాలజీ, శీతోష్ణ స్థితి శాస్త్రం ఏ విధంగా మనం ఉపయోగపడుతుంది. అంటే చూడండి, ఫస్ట్ మనం చదివేటువంటిదంతా కూడా భౌతిక భూగోళ శాస్త్రంలోని అంశాలు మాత్రమే చదువుతూ ఉంటాం. ఫిజికల్ జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీలో ఉండేటువంటి జియోమార్ఫాలజీ, జియోమార్ఫాలజీలో ఉండేటువంటి అంశాలు ల్యాండ్ ఫామ్స్, సోలార్ సిస్టము, ఎర్త్ పొజిషను, ఇవన్నీ చదువుతాం. అలాగే ల్యాండ్ ఫామ్స్కి సంబంధించినటువంటి అంశాలు చదువుతున్నాం. ఇక్కడ వరకు మనకి చదువుతూ ఉంటాయి మూమెంట్స్ వరకు. రెండోది క్లైమటాలజీ, శీతోష్ణ స్థితి శాస్త్రం. శీతోష్ణ స్థితి శాస్త్రానికి వచ్చేటప్పటికి ఏమిటంటే, అసలు శీతోష్ణ స్థితి అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఏ రోజైనా ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత, వర్షపాతం, ఆర్ద్రత అంటే హ్యూమిడిటీ, ప్రెషర్, వాయుపీడనం, పవనాలు, విండ్స్ అనే వాటి మిశ్రమ ప్రభావాన్ని వెదర్ అనే కాన్సెప్ట్లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇచ్చాడు ఏమిటి, టెంపరేచర్, క్లైమటాలజీ, టెంపరేచర్, ప్రెషర్, విండ్, హ్యూమిడిటీ, హైడ్రాలజీ అండ్ ఓషనోగ్రఫీ. ఇప్పుడు వీటి ప్రకారంగా మనం చూసినట్లయితే ఒక ప్రదేశం యొక్క ఉనికిని, ఆ రోజు ఉండేటువంటి క్లైమటాలజీని మనం తెలుసుకోవాలి. అంటే క్లైమటాలజీని ఏ విధంగా మనం స్టడీ చేస్తాం, అక్కడ ఉండేటువంటి వర్షపాతం, అలాగే అంటే విండ్, పీడనం, ప్రెషర్, హ్యూమిడిటీ, ఆర్ద్రత, ఇవన్నీ వీటి ప్రకారంగా వెదర్ కండిషన్స్ని మనం చెప్తాం. వెదర్కి క్లైమేట్కి డిఫరెన్స్ ఏంటి? చాలామంది క్లైమేట్ చాలా బాగలేదు అంటారు. అంటే దేన్ని మనం క్లైమేట్ అంటాం, దేన్ని మనం వెదర్ అంటాం. అంటే వెదర్ రిపోర్ట్ని మనం ఎట్లా కౌంట్ చేస్తాం? మీరు టీవీలో చూస్తూ ఉంటారు, టుడేస్ వెదర్ రిపోర్ట్స్ అంటాడు. అంటే వితిన్ 24 అవర్స్లో మనం కౌంట్ చేసినట్టయితే దాన్ని వాతావరణం, వెదర్ రిపోర్ట్ అని అంటాం. దాంట్లో ఏమిటి చెప్తాడు వాడు, ఎక్కడైతే వర్షపాతం ఉందో రెయిన్స్, అట్లాగే హ్యూమిడిటీ, ఆర్ద్రత అంటే దానిలో ఉండేటువంటి వాతావరణంలో ఉండేటువంటి తేమ శాతం, అలాగే ప్రెషర్, వాయుపీడనం, అలాగే విండ్స్, పవనాల యొక్క స్థితి, వాటినన్నింటినీ కలిపి ఇక్కడ ఏమని చెప్తాడంటే ఆ ప్రదేశం యొక్క వెదర్ రిపోర్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక్కరోజు లేదా 24 గంటలకు మనం చెప్పేటువంటి ఈ మిక్స్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని వెదర్ అని అంటాం. అలా కాకుండా కొన్ని సంవత్సరాలకి యావరేజ్ మనం తీసుకున్నట్టయితే క్రితం సంవత్సరం ఎట్లా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉండొచ్చు, గత 5 సంవత్సరాల నుంచి ఎట్లా ఉంది, ఈ నెలలో గత 5 సంవత్సరాల నుంచి తీసుకున్నట్టయితే వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అనేటువంటిది మనం తీసుకుని దాన్ని యావరేజ్ చేసి చెప్పినట్టయితే దాన్ని క్లైమేటిక్ కండిషన్స్ అంటాం. అంటే మనం శీతోష్ణ స్థితి ప్రభావంగా చెప్తాము. అంటే శీతోష్ణ స్థితి అంటే కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని నెలలకి యావరేజ్గా తీసుకుని చెప్పేటువంటి పరిస్థితిని మనం ఏమంటామంటే ఇక్కడ శీతోష్ణ స్థితి అంటాం. ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయి, క్లైమటాలజీలో భాగంగా ఉంటాయి. క్లైమటాలజీలో ఇచ్చినటువంటి భాగంగా టెంపరేచర్, ప్రెషర్, విండ్, హ్యూమిడిటీ, హైడ్రాలజీ అండ్ ఓషనోగ్రఫీ.
ఇవన్నీ కూడా ఒక పార్ట్గా మనం చదువుతాం అన్నమాట. అంటే ఇదంతా దేనిలో భాగం? ఫిజికల్ జియోగ్రఫీలో భాగం, అంటే భౌతిక భూగోళ శాస్త్రం. ఇంకా మనం చూసినట్టయితే శీతోష్ణ స్థితి పరిస్థితి దేని మీద ఆధారపడి ఉంటుందంటే సముద్ర సామీప్యత అని అంటాం, ప్రెషర్ బెల్ట్స్ అంటాం. ప్రెషర్ బెల్ట్స్ అని అంటే సముద్రానికి ఇది ఏ విధంగా దగ్గరగా ఉంది, అటు నుంచి వచ్చేటువంటి వాయు మేకలు అంటే వాయు పీడనాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే వాటి మీద వచ్చేటువంటి పవన మేకలు అంటారు, అంటే విండ్ బిల్డ్స్, వాయువులు ఏ విధంగా చూస్తూ ఉంటాయి. అట్లాగే మనం చూసినట్టయితే అక్కడ ఓషన్స్, సముద్ర ప్రవాహాలు అంటే ఓషన్ కరెంట్స్ ఎట్లా ఉంటాయి. ప్రవాహాన్ని ఇక్కడ కరెంట్ అంటాం కాబట్టి ఓషన్ కరెంట్, సముద్ర ప్రవాహాలు అనేటువంటివి మొదలైనవి ఇక్కడ దీని మీద. అలాగే మౌంటైన్ రేంజెస్ అంటే పర్వత శ్రేణులు ఉండేటువంటి ప్రాంతాలు కూడా ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటిది మనం శీతోష్ణ స్థితిలో మనం చదువుతూ ఉంటాం. అంటే చూడండి, మనకి విపరీతమైనటువంటి చలి కానీ విపరీతమైనటువంటి వేడి కానీ ఉండకుండా, అంటే భూమి సడన్గా చల్లబడిపోవడం, సడన్గా వేడెక్కడం అనేటువంటిది జరగదు మన ప్రాంతంలో. ఎందుకనంటే మన సముద్రానికి దగ్గరగా ఉన్నాం. సముద్ర సామీప్యత అనేటువంటిది, సముద్రం మీద నుంచి వచ్చేటువంటి విండ్ బిల్స్ కానీ ప్రెషర్ బిల్స్ కానీ అన్నీ కూడా మనకి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అందువల్ల శీతోష్ణ స్థితి మీద ప్రభావం చూపించేటువంటి అంశాలను మనం జాగ్రత్తగా స్టడీ చేయాల్సి వస్తుంది. దీని ఆధారంగా ఏమిటి చేస్తున్నారు అంటే ఏది ఉష్ణమండలం, ఏది సమశీతోష్ణ మండలం, అలాగే ట్రాపికల్ జోను, టెంపరేచర్ జోన్ అని చెప్పేసి, అలాగే పోలార్ జోన్స్ అని చెప్పేసి డివిజన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే శీతోష్ణ స్థితి పరిస్థితుల ఆధారంగా వీటిని స్టడీ చేయడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా వాటి ద్వారా ఏమిటి స్టడీ చేస్తారు, అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏ రకమైనటువంటి వృక్షజాతులు పెరుగుతాయి, ఏ రకమైనటువంటి జంతుజాలం ఉంటుంది, అక్కడ ఉండేటువంటి పరిస్థితుల ప్రకారంగా మానవ యొక్క జీవన విధానం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం దీంట్లో స్టడీ చేస్తాం అన్నమాట. అనేక రకాలైనటువంటి అడవులు ఏ విధంగా ఏర్పడుతూ ఉంటాయి, లేకపోతే ఎడార్లు ఎట్లా ఏర్పడుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం దీంట్లో స్టడీ చేస్తుంటాం. కాబట్టి ఇక్కడ హైడ్రలాజికల్ సైకిల్స్ ఇచ్చాడు చూడండి. ఓషన్ మార్ఫాలజీలో హైడ్రలాజికల్ సైకిల్స్ ఎట్లా ఏర్పడతాయి, ఓషన్ డిపాజిట్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం దీంట్లో చదువుతుంటాం. కాబట్టి ఇది బేసిక్ కాన్సెప్ట్ ప్రకారంగా మనం దీంట్లో స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి ఈ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, ఈ కాన్సెప్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు మిగిలిన వాళ్ళందరినీ కూడా ఫాలో అప్ అవ్వమని చెప్పండి. ఏమా? హలో చెప్పండి. మీరు మిగిలిన వాళ్ళు కూడా స్టడీ దీంట్లోకి వాళ్ళకి మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఏ కాన్సెప్ట్స్ అర్థం కావట్లేదు అనేటువంటిది అడగండి. హలో, అలాగే సార్. మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తూ ఉండండి అమ్మ. స్టడీ చేస్తూ ఉంటే ఈజీ అవుతుంది ప్రాసెస్. సరేనా? సరే సార్. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, మీరు ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ లో పెట్టండి. అలాగే సార్, తీసుకోండి. దీంట్లో స్క్రీన్ షాట్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.